ఆగస్ట్ 6 ఆడికృత్తిక సుబ్రహ్మణ్య స్వామికి ఈ నైవేద్యం పెడితే మీ కష్టాలన్నీ మాయం. అందరికీ నమస్కారం. మన ది పురాణిక్ పాత్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం. కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, స్కందుడు అని భక్తులు ఎంతో భక్తితో పిలుచుకునే ఆ భోలా శంకరుని ముద్దుల పట్టికి అత్యంత పవిత్రమైన పండుగ ఆడి కృత్తిక. తమిళ క్యాలెండర్ ప్రకారం ఆడి మాసంలో వచ్చే కృత్తికా నక్షత్రం రోజున ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ వెనుక ఒక అద్భుతమైన పౌరాణిక గాథ దాగి ఉంది. పురాణాల ప్రకారం పరమశివుని 3వ కన్ను నుంచి 6 అగ్నిగోళాలు ఉద్భవించాయి. ఆ అగ్నిగోళాలను శరవణ పొయిగై అనే పవిత్రమైన కొలనులో వదలగానే అవి 6 అందమైన శిశువులుగా మారాయి. ఆ 6 పసివాళ్లను 6 కృత్తికా దేవతలు తమ స్వంత బిడ్డల్లా ఎంతో అల్లారుముద్దుగా పెంచుతారు. కొంతకాలం తర్వాత పార్వతీదేవి ఆ 6 శిశువులను తన చేతులతో ఒక్కటిగా చేర్చగానే ఆ స్వామి 6 ముఖాలు కలిగిన షణ్ముఖుడిగా మారాడు. తనను కన్నప్రేమతో పెంచిన ఆ కృత్తికా దేవతలకు కృతజ్ఞతగా ప్రతి సంవత్సరం కృత్తికా నక్షత్రం రోజున తనను భక్తితో పూజించిన వారికి అపారమైన కరుణాకటాక్షాలు లభిస్తాయని స్వామివారు స్వయంగా వరమిచ్చారు. అందుకే ఆగస్టు 6వ తేదీన రానున్న ఈ ఆడికృత్తిక పర్వదినం రోజున స్వామివారి పూజా విధానం, పవిత్రమైన సమయాలు, అర్పించాల్సిన నైవేద్యాలు, భక్తులు కావిడి ఎత్తేటప్పుడు పాటించాల్సిన నియమాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి కింద కామెంట్స్లో ఓం శరవణ భవ అని భక్తితో రాయండి. అడికృత్తిక రోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే అనగా బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఇల్లు, పూజగదిని ఎంతో శుభ్రంగా అలంకరించుకోవాలి. తలస్నానం చేసి ఉతికిన శుభ్రమైన వస్త్రాలు, అందులోనూ స్వామివారికి ఇష్టమైన పసుపు, ఎరుపు రంగు దుస్తులు ధరించడం ఎంతో శ్రేయస్కరం. ఇంట్లో పూజ చేసుకోవడానికి ఉదయం బ్రహ్మముహూర్తం నుంచి ఉదయం 10 గంటలలోపు సమయం అత్యంత పవిత్రమైనదిగా మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం పూట వీలుపడని వారు సాయంత్రం ప్రదోషకాలంలో అనగా సూర్యాస్తమయ సమయంలో స్వామివారిని పూజించవచ్చు. పూజకు ముందు రాహుకాలం, యమగండం, దుర్ముహూర్తం లాంటి అశుభ సమయాలను వదిలేసి ప్రశాంతమైన వాతావరణంలో పూజను ప్రారంభించాలి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఇక్కడ మీ ముఖం, అలాగే హస్తరేఖలు చూసి ఖచ్చితమైన జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, సంతానం, విదేశీ ప్రయాణం, కోర్టు కేసులు, ప్రేమ, భార్యాభర్తల సమస్యలు, అలాగే కుటుంబ ఆరోగ్య సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మీ ముఖం చూసి జ్యోతిష్యం చెప్పి దానికి సరైన పరిష్కారం చూపుతారు. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేకుండా ఫోన్ లేదా ఆన్లైన్ ద్వారానే ఈ జ్యోతిష్యం చెప్పబడును. సంప్రదించాల్సిన నెంబర్: గురూజీ రాజుగారు. సెల్ నెంబర్ 8328334329. పూజా మందిరంలో ఒక చిన్న పీట వేసి దానిపై పసుపు, ఎరుపు రంగు వస్త్రం పరిచి సుబ్రహ్మణ్య స్వామి ఫోటో విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. ఆ ప్రతిమకు చందనం, కుంకుమ బొట్లు పెట్టి ఎర్రటి మందారం, గులాబీ, ఎర్రటి గన్నేరు పూలతో అలంకరించాలి. సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రటి పూలు, సుగంధభరితమైన పూలమాలలు అంటే అత్యంత ప్రీతి. ఆ తర్వాత ఆవు నేతితో దీపారాధన చేసి స్వామివారి అష్టోత్తర శతనామావళిని, సుబ్రహ్మణ్య భుజంగా స్తోత్రాన్ని ఎంతో ఏకాగ్రతతో పఠించాలి. పూజలో సమర్పించే నైవేద్యాల విషయానికి వస్తే వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామికి తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఆవు పాలు, బెల్లం, బియ్యంతో చేసిన పరమాన్నం తప్పనిసరిగా వండి సమర్పించాలి. ఆవు నెయ్యి, స్వచ్ఛమైన తేనె, కండ చక్కెర, ఏలకులు, అరటిపండ్లు కలిపి చేసిన రుచికరమైన పంచామృతం స్వామివారికి అత్యంత ప్రీతికరమైన నైవేద్యం. వీటితో పాటు ఏవైనా ఋతుఫలాలను నైవేద్యంగా సమర్పించి కర్పూరహారతి ఇవ్వాలి.
పూజ ముగిసిన తర్వాత కుటుంబ సభ్యులందరూ కలిసి స్వామివారి ముందు సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి. ఈ రోజున భక్తులు స్వామివారికి సమర్పించే అత్యంత ముఖ్యమైన మొక్కుబడి కావిడి ఎత్తటం. మనసులోని అహంకారాన్ని పక్కన పెట్టి భగవంతుని ముందు అందరూ సమానమే అని చాటి చెప్పే గొప్ప సంప్రదాయం ఈ కావిడి యాత్ర. ఈ కావిడి ఎత్తే భక్తులు ముందు రోజు నుంచే కఠిన ఉపవాస దీక్షను ప్రారంభిస్తారు. శారీరక శుద్ధితో పాటు మానసిక ఏకాగ్రత కుదరడానికి చాలామంది భక్తులు ఒక క్రమశిక్షణతో కూడిన ఉపవాస నియమాన్ని పాటిస్తారు. ఈ దీక్షలో ఉన్నవారు ఉదయం 10 గంటలకు పూజ ముగిసిన తర్వాత మాత్రమే స్వచ్ఛమైన సాత్విక ఆహారాన్ని, పాలు, పండ్లను స్వీకరించి సాయంత్రం 6 గంటలకల్లా ఆహారం తీసుకోవడం పూర్తిగా ముగించేస్తారు. ఆ తర్వాత రాత్రిపూట ఎలాంటి ఆహారం తీసుకోకుండా మరుసటి రోజు వరకు కఠినమైన ఉపవాసం ఉంటారు. ఇలాంటి ఖచ్చితమైన సమయపాలన వల్ల దీక్షలో ఎంతో పవిత్రత ఉంటుంది. కావిడిని సిద్ధం చేసుకునేటప్పుడు వెదురు బద్దలకు నెమలి పించాలు, రంగురంగుల పూలమాలలు, విభూతి, పసుపు కుంకుమలు ఉపయోగించి అద్భుతంగా అలంకరించాలి. భక్తుల మొక్కుబడిని బట్టి పాలకావిడి, పుష్పకావిడి, పంచామృత కావిడి ఇలా రకరకాలుగా సిద్ధం చేసుకుంటారు. ఈ కావిడ్లో పాలు, పన్నీరు, పుష్పాలు, పంచామృతాన్ని ఉంచి స్వామివారి ఆలయానికి కాలినడకన అడుగడుగున హరోహర అనే నామస్మరణతో మోసుకు వెళ్లి సమర్పించడం వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి. ఈ కావిడి దీక్షలో ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం, గుడ్డు, ఉల్లి, వెల్లుల్లి అస్సలు తినకూడదు. మంచం వాడకుండా కటిక నేలపైనే నిద్రించాలి. మనసులో ఎవరిపైనా ద్వేషం లేకుండా ఎల్లప్పుడూ స్వామివారి నామాన్ని జపిస్తూ ఉండాలి. స్త్రీలు కూడా కావిడి ఎత్తవచ్చు, కాని వారు నెలసరి సమయాల్లో ఈ దీక్షకు, పూజకు పూర్తిగా దూరంగా ఉండాలి. పూజకు వాడే ప్రతి వస్తువు ఎంతో పవిత్రంగా ఉండేలా చూసుకోవాలి. ఈ పర్వదినాన ఆలయానికి వచ్చే భక్తులకు అన్నదానం చేయడం, ఎండలో నడిచి వచ్చే భక్తులకు పానకం, మజ్జిగ పంచటం వల్ల విశేషమైన పుణ్యఫలం దక్కుతుంది. సర్పదోషాలు, కుజదోషాలు ఉన్నవారు, వివాహం ఆలస్యం అవుతున్నవారు, సంతానలేమితో బాధపడుతున్నవారు ఈ ఆడి కృత్తిక రోజున సుబ్రహ్మణ్య స్వామిని భక్తితో కొలిస్తే ఆ అడ్డంకులన్నీ పటాపంచలైపోతాయి. ఈ రోజున మీ సమీపంలో ఉన్న సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్ళి కనీసం 2 ఆవునేతి దీపాలు వెలిగిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆ సుబ్రహ్మణ్యస్వామి కరుణాకటాక్షాలు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ అద్భుతమైన సంప్రదాయ విశేషాలను మీ బంధుమిత్రులకు తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.